హాయ్! నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. పొద్దున్నే రెడీ అయిపోతున్నాను. మార్నింగ్ ఎవ్రీడే నాకు ఇదే రొటీన్. మాయిశ్చరైజర్ వేసుకోవాల్సిందే ఫేస్‌కి అండ్ హెయిర్ కూమ్ చేసుకోవాల్సిందే. నాకిది చిన్నప్పటి నుంచి అలవాటు. రూమ్ నుంచి బయటికెళ్ళను చేయకుండా. జస్ట్ లైక్ టు గెట్ రెడీ ఫర్ ద హాఫ్ ఎ డే అనమాట. ఏదో అలా రెడీ అయిపోతే ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఏదో స్నానం చేసినట్టే ఫీలింగ్ వస్తుంది హాఫ్ డేకి. ఇంకా నెక్స్ట్ హాఫ్ డేకి మళ్ళా స్నానం చేస్తాను. వర్కౌట్ అయిన వెంటనే స్నానం చేసేస్తాను. సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి పోహా చేస్తున్నాను. సురేష్ ఇళయరాజా కాన్సర్ట్ కోసం చికాగో వెళ్తున్నాడు. సాటర్డే వెళ్ళి మండే వచ్చేసేయాలన్నమాట ఈవినింగ్ ఫ్లైట్కి. ఒంట్లో కూడా అంత బాలేదు, కానీ టికెట్ అప్పుడే తీసేసుకున్నాడని వెళ్ళిపోతున్నాడు. ఒంట్లో బాలేదంటే జస్ట్ నార్మల్ కోల్డ్, థ్రోట్ పెయిన్ అట్లాంటివే. బయట ఫుడ్ ఎందుకు, సరే ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పి పోహా చేసేస్తున్నాను. సో పోహా అయితే జస్ట్ వాటర్లో ఫస్ట్ బేసిక్గా నేను దాన్ని నానపెట్టుకున్నాను ఒక 15 మినిట్స్. తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేసి దాన్ని పోహాలో ఆనియన్ తిరుమాత వేసిన తర్వాత వేసేస్తున్నాను. పోహాని నానపెట్టడం అంటే దాన్ని జస్ట్ వాష్ చేసి మంచిగా అలాగే పెట్టేశాను ఒక 15 మినిట్స్. తర్వాత ఇంకా కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. కోకోనట్ అయితే మస్ట్ అన్నమాట. ఈ రెసిపీ వచ్చి మా అమ్మ చిన్నప్పటి నుంచి చేసిన రెసిపీ. ఇంకా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా మీకు పోహా రెసిపీ చూపించాను. అది సురేష్ డిఫరెంట్గా చేశాడనమాట. అండ్ కొంచెం హీ లైక్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ గరం మసాలా అండ్ అదర్ స్టఫ్. నాకు అసలు బేసిక్ ఉండాలి, చాలా బేసిక్ ఉండాలి. నిమ్మకాయతో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బేసిక్ అండి, ఆనియన్ తిరుమత వేసేయడమే. అండ్ ఇక్కడ వచ్చి నెక్స్ట్ ప్యాక్ చేసేసి నేను కార్లో తీసుకెళ్తున్నాను. ఎక్కువ వీడియో క్లిప్స్ తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళా డ్రైవింగ్ నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎక్కువ క్లిప్స్ తీసుకోలేదు. అండ్ నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి నేను డ్రాప్ చేస్తున్నాను సురేష్ని. ఎప్పుడు నేను ఎయిర్పోర్ట్కి డ్రైవ్ చేయలేదు. అండ్ వచ్చేటప్పుడు ఐ వాచ్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్ సన్ రైజ్. చాలా చాలా బాగుంది అసలు. అండ్ మార్నింగ్ డ్రైవ్ కూడా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ స్పెషలీ ఆ డ్రైవ్ కోసమే నేను డ్రాప్ చేస్తానన్నాను, లేకపోతే తన ఫ్రెండ్ డ్రాప్ చేసేవాడేమో. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అసలు ఆగలేదు, నేను కూడా తినేసాను బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే యూజువలీ సాటర్డే సండేస్ నేను బ్రేక్ఫాస్ట్ తింటాను, బ్రేక్ చేసేస్తాను, ఫాస్టింగ్ చేయను. అండ్ నెమ్మదిగా ఎవరు పిల్లలు కూడా లేవలేదనమాట, అత్తయ్య గారి ఇంట్లో ఉన్నారు. అండ్ ఇవాళ గార్డెనర్ వచ్చాడు, వాడు పని చేసుకుంటున్నాడు. ఎవ్రీ 15 days వచ్చి ఒకసారి లాన్ మూవ్ చేసి వెళ్తాడు, మూవింగ్ చేస్తాడు. అండ్ వాడికి అరౌండ్ $100 $110 కడతామండి మంత్లీ. అంటే మినిమం 10,000 రూపీస్ a month అలా ఇస్తాము. ఇక్కడ మేమే చేసుకోవచ్చు, అన్ని దొరుకుతాయి, కాకపోతే కన్సిస్టెంట్ గా చేస్తూ ఉండాలి. వాళ్ళకైతే వాళ్ళు వచ్చి కరెక్ట్ డేట్కి వచ్చి చేసి వెళ్ళిపోతారు. పొద్దునే లేవంగానే నీకు టాయ్స్ కావాలా? పళ్ళు తోముకున్నావా నువ్వు? పళ్ళు దోమావా? పళ్ళు దోమావా లేదా? ఎవరు వచ్చారే? సో లాన్ మూవరే వచ్చాడనమాట. అది అయిన తర్వాత ఇక్కడ మెహందీ పిల్లలందరూ లేచి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేసి మెహందీ వేయించుకున్నారు నా చేత. యూజువలీ తాష్వి తనే వేసేసుకుంటుంది. ఈసారేమో చాలా సర్ప్రైజ్ అయ్యాను, నన్ను అడిగింది. అండ్ దీక్ష కూడా అలాగే వేసేసాను. అండ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే అత్తయ్య గారితో నేను గార్డెనింగ్ హెల్ప్ చేయబోతున్నాను. అండ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది చేద్దామా అని చెప్పి. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూస్తే నేను చాలా ఫ్లవర్ ప్లాంట్స్ అలా తీసుకొచ్చాను కదా, దాన్ని ఇప్పుడు ప్లాంట్ చేద్దాము అని చెప్పి సెట్ చేసుకుంటున్నాను అంతా. అండ్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయి, ఫ్లవర్స్ బ్లూమ్ అవుతున్నాయి. అండ్ వెదర్ కూడా మంచిగానే ఉంది, వర్షం ఏం ఎక్కువ రావట్లేదు కాబట్టి సరిపోయింది. కొంచెం చలిగా ఉన్నింది. అండ్ ఎండ ఎక్కువ రాకపోతే మంచిది కదా, గార్డెనింగ్ చేయాలంటే కొంచెం చల్లగా ఉంటుంది, బాగుంటుంది చేయడానికి, స్ట్రెస్ అవ్వము. ఇక్కడ చూపిస్తున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ప్లాంట్స్, క్లైంబర్స్, అవన్నీ ఈ ఇంటికి వచ్చిన కొత్తలో వేసిందనమాట. ఈ ఇంటికి వచ్చినప్పుడు అసలు ఏం లేదు, మొత్తం క్యాక్టస్ ప్లాంట్స్ వేసేసారు ప్రీవియస్ ఓనర్స్. సో మేము వచ్చిన తర్వాత ల్యాండ్స్కేపింగ్ లాగా చేయించామన్నమాట. చాలా ఫ్లవర్స్ ప్లాంట్స్ పెట్టుకునేటట్టు చేయించుకున్నాము.
మాన్యూర్ ఒకటే తీసుకొచ్చాము, నాకు అంత తెలియలేదు. అండ్ వన్ మోర్, చాలా చాలా హెవీగా ఉంటుంది, సాయిల్ కన్నా ఎక్కువ హెవీగా ఉంటుంది మాన్యూర్. సో ఒకటే తీసుకొచ్చాను, ఎంత అవుతుందో అంత మిక్స్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ పెద్ద పాట్ తీసుకొని అయితే హాఫ్ వేయొచ్చు అన్నారు అత్తయ్య గారు. సో హాఫ్ మాన్యూర్, హాఫ్ పాటింగ్ మిక్స్ వేసి దాన్ని మంచిగా కలిపేసి కావాల్సినంత అన్ని పాట్స్ వేసేయచ్చు అని చెప్పారనమాట. సో అందుకే ఆ పనిలో ఉన్నాను నేను. అండ్ గ్లౌస్ తెచ్చింది ఎంత మంచిదైందంటే అంత మంచిదైంది. అసలు హ్యాండ్స్ చాలా క్లీన్గా ఫ్రీగా ఉన్నింది. ఎంత మట్టి అయినా ముట్టుకోవచ్చు, నాకైతే అలవాటు లేదు కదా. సో గ్లౌస్ చాలా చాలా హెల్ప్ చేసింది. ఇన్ జనరల్ కూడా గార్డెనింగ్ చేసేవాళ్ళు గ్లౌస్ వాడాలని అనుకుంటా, ఎందుకంటే చాలా రఫ్గా ఉంటుంది, చేయి అంతా డ్రై అయిపోతుంది. వాడిన తర్వాత తెలుస్తుంది ఉత్త హ్యాండ్స్లో చేయడము అండ్ గ్లౌస్తో చేయడం చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ తీక్ష వచ్చి కూడా అడుగుతుంది అనమాట, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. అత్తయ్య గారు ఇక్కడ అయితే ఇది మిర్చి ప్లాంట్ తీసుకొచ్చాము. ఆ మిర్చి ప్లాంట్కి కింద రూట్స్ ఉన్నాయి కదా, వైట్ కనిపిస్తుంటాయి మీకు, అది ఏంటంటే దాని రూట్స్ అన్నమాట. మంచిగా హ్యాండ్స్ అని చెప్తారు దాన్ని, మంచిగా వచ్చేసాయి. దాన్ని బ్రేక్ చేసేసి ఆ మట్టి పొడి చేసేసి కొంచెం కట్ చేయాలి. కొంచెం కట్ చేసి దాన్ని పాట్లో వేసి కొత్త మట్టి వేసి దానికి ఫుడ్ ఏదైనా పెట్టేసేయాలన్నమాట. మంచిగా అలా వేస్తే ఇది ఏంటంటే మేము ఇంట్లో అరటిపండు తిన్నా లేకపోతే ఏ తొక్కు తిన్న కిచెన్ స్టఫ్ మొత్తం ఇవే వాళ్ళకి ఫుడ్ అన్నమాట. ఒక రకంగా న్యూట్రిషన్ కూడా అనొచ్చు. అండ్ ఇవన్నీ పాట్స్ వేశాను నేను, మొత్తం నేనే వేశాను. చాలా బాగా అనిపించింది. దే వర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఒక కొత్త కళ వచ్చినట్టు నాకు ఫీలింగ్ వచ్చింది. చాలా గ్రీనరీ ఉంటే భలే ఉంటుంది. నిజంగా ఈ ఇంటికి ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత ఏం ఉండేది లేదు, అసలు ఇప్పుడు చూస్తే ఎంత ప్లాంట్స్ కనిపిస్తున్నాయి, ఎంత ప్లాంట్స్ ఉన్నాయి మా ఇంట్లో వెనకాల. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ పక్కన చూస్తే స్ట్రాబెర్రీస్ వచ్చాయన్నమాట. చిన్న ప్లాంట్ ఉంది, చాలా ఉంది యాక్చువల్లీ స్ట్రాబెర్రీస్. కాకపోతే ల్యాండ్లో వేస్తే ఒక్కటే ప్రాబ్లమ్, స్నేల్స్ వచ్చి తింటాయి, లేకపోతే స్మాల్ అనిమల్స్, ర్యాబిట్స్, బన్నీస్ అన్నీ వస్తాయి అనమాట. అవన్నీ వచ్చేసి తినేస్తాయి అనమాట. ఏంటో నేను కట్ చేస్తాను, కట్ చేశాక తీసి అవన్నీ. ఇది ఓపెన్ చేయగలవా? వెరీ గుడ్. ఇప్పుడు ఎట్లా చేయాలంటే ఇది తిప్పాలి ఫస్ట్, ఇది తిప్పి ఓపెన్ చేయి. ఇది ఫస్ట్ ఓపెన్ చేయి, తిప్పాలి. పక్కన పెట్టు. ఇప్పుడు ఓహో ఉందా, ఉండు, నేను ఓపెన్ చేసిస్తా. పట్టుకో, ఇది పట్టుకో, నేను పోస్తా. అమ్మ పడిపోతారా చుట్టుపక్కల. స్లోలీ, ఓకే, వెరీ గుడ్ దీక్ష. స్లోలీ స్లోలీ స్లోలీ, వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, చివరికి తనే మొత్తం వేయాలని పట్టుబట్టింది. సో తన చేతనే చేయించాను. 3 రోజులు నేను అడుగుతుంది అనమాట, చేయించమ్మా, పెడతాను అని. అండ్ ఇక్కడ చూస్తే పొటాటోస్ పెంచుతున్నారు అత్తయ్య గారు ఒక చిన్న పాట్లో. అండ్ భలే అనిపిస్తుంది కదా, మనం బ్యాక్ యార్డ్లో చిన్న చిన్న వెజిటేబుల్స్ అలా కనిపిస్తే భలే అనిపిస్తుంది. తను వీలైనంత ఎంత ఓపిక ఉంటుందో తను కొంచెం అలా పెంచుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ యాపిల్ ట్రీ పక్కింట్లో ఎన్ని వచ్చాయంటే పడుతూ ఉంటాయి అన్నమాట. సో చివరికి గార్డెనింగ్
డ్రాయింగ్ అయితే అయిపోయింది ఇవాల్టి కోట. అండ్ నెక్స్ట్ ఈ లోపలికి వచ్చేటప్పుడు దీక్ష డ్రాయింగ్ చేస్తుంది, క్యూట్గా చేస్తుంది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ టైం పాస్ అనమాట తనకి. తినేటప్పుడు కానీ వేరే టైంలో టీవీ ఇచ్చినా కానీ తనకి ఐప్యాడ్లో ఇలా డ్రాయింగ్ వేసుకుంటూ వాళ్ళు చేసిన పక్కనే ప్యారలల్గా చేస్తూ ఉంటుందన్నమాట. సో అది కొత్త అలవాటు స్టార్ట్ అయింది, కొత్త హాబీ స్టార్ట్ అయింది. అండ్ ఇట్లాంటివి మనం చాలా చాలా ఎంకరేజ్ చేయాలి. ఎన్ని పేపర్లు కావాలో అన్ని ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఎంత క్యూట్గా స్టార్ట్ చేస్తారంటే ఇలాగే వెళ్ళే కొద్దీ వాళ్ళు మంచిగా స్కెచ్చింగ్, డ్రాయింగ్ అన్నీ చేస్తారు. ఇట్ గివ్స్ అ లాట్, ఇట్స్ అ స్ట్రెస్ బస్టర్ చెప్పాలంటే. అండ్ ఈ డ్రెస్ వచ్చి నేను 5 years బ్యాక్ కొన్నది. ఇంకా అలాగే ఎంత బాగుందంటే క్వాలిటీ. నేను జేసీ పెన్లో కొన్నాను, అది నా బర్త్డేకి కొన్నాను 5 years బ్యాక్. ఇంకా ఎంత బాగుంది, నాకు చాలా ఇష్టం ఇది డ్రెస్. ఇది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు సురేష్ కూడా లేడు కదా ఇంట్లో, పిల్లలు కాస్త ఎంగేజ్ చేద్దామని చెప్పి మాల్ తీసుకొచ్చాను. మాల్లో కొంచెం ఏదో మెమోరియల్ డే వీకెండ్ కదా, మంచిగా ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు. అండ్ పిల్లలకి ఇవన్నీ యాక్టివిటీస్ చాలా ఇష్టం, స్పెషల్లీ దీక్షకి ఆ బైక్ రైడింగ్ కానీ చేయాలంటే చాలా ఇష్టం. అండ్ వన్ మోర్ స్పెషల్ ఈవెంట్ ఏంటంటే దీక్ష 6 years అయిపోతుంది. తనకి బట్టలు ఏదైనా కొందాము బర్త్డేకి అని చెప్పి షాపింగ్ చేద్దామని బయలుదేరాము. అండ్ ఇక్కడ చూస్తే ఓన్లీ డిజ్నీ డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్ అని ఎంత ప్రైజీ ఉందంటే జేసీ పెన్నీ, మేసీస్ ఈ రెండులో చూస్తే 50 తక్కువ ఏది ప్రైస్ లేదు. సరే ఏదైనా డీల్లో తీసుకుందామంటే మరీ అంత సూపర్ ఏం లేదు, పార్టీకి ఏది దమ్మన్న ఒక సూపర్ ఏం లేదు. నార్మల్ కాస్ట్కోలో కూడా ఇట్లాంటి డ్రెస్ దొరుకుతాయి. దీక్షకైతే ఏం బట్టలు దొరకలేదు, తీసుకోలేదు. అయితే తాష్వికి మంచి బట్టలు దొరికాయి, ఎందుకంటే తనకి క్యాజువల్ డ్రెస్సెస్ కావాల్సింది, ఎవ్రీడే స్కూల్కి వెళ్ళే బట్టలు కావాల్సింది. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది అనుకోండి, అయినా కానీ తనకి ఎవ్రీడే వేసుకోవాలి, కొన్ని బట్టలు గ్రో అవుతుంది కదా. సో షీ వాంటెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తనే సెలెక్ట్ చేసుకోవాలని ఉంది. ఇన్ని రోజు 12 years నేనే తనకి బట్టలు తీసుకొచ్చాను. వాళ్ళ చాయిసెస్ అన్ని మారిపోతాయి కదా. యాజ్ ఏ మదర్ నాకు కూడా కంపెనీనే కదా ఇంకా ఫ్యూచర్ లో. షాపింగ్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ బక్స్ వచ్చాము. యాజ్ యూజువల్ వాళ్ళకి మాల్కి వస్తే తిండి గ్యారంటీ కంపల్సరీ, డెఫినెట్ గా కావాల్సిందే. నాకైతే స్టార్ బక్స్ కాఫీ కావాల్సిందే. ఆల్మండ్ కాఫీ ఎక్కడ వెళ్ళినా ఆల్మండ్ కాఫీ మాత్రం వదలను, అదే తీసుకుంటాను. షాపింగ్ లేకపోతే అట్లీస్ట్ కాఫీ అయినా తాగాలి కదా, నెమ్మదిగా కూర్చొని. అసలు వాళ్ళు వదిలేట్లేదన్నమాట. అది ఇంటికి వెళ్దామని, ఇదేమో ఆడుకుందాం కదా అని. నేనైతే ఎక్కడ కదలట్లేదు, కాఫీ తాగుతాను. Somebody is so bored and look at her relaxing here. కొన్ని గేమ్స్ అయితే ఆడిపించాము, ట్రైన్ అండ్ బైకింగ్ అని చెప్పి. అండ్ ఇది చాలా చాలా బాగుందండి ఈ మాల్. ఈ పార్ట్ అయితే చూపించలేదు కదా ఈ మాల్లో. ఈ ట్రైన్ రైడ్ ఏంటంటే మంచిగా ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ తీసుకెళ్తాడు. చిన్నపిల్లలు భలే ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఈ బైకింగ్ కూడా చేశారనమాట, చాలా ఎంజాయ్ చేసింది దీక్ష అయితే. తనకి డ్రైవింగ్ అయితే రాదు, సో ఒక అడల్ట్ ఉండాల్సిందే. సో నేనే తాషి వస్తే కనుక తన్నే పంపించేస్తాను, ఎస్కేప్ అనమాట, నాకు అవన్నీ బోర్ చేసుకోవడానికి. సో వెయిట్ చేసి వీళ్ళు ఆడుకున్న తర్వాత ఒకేసారి బయలుదేరిపోయాము. మేము ఇంటి నుంచి ఒక 3:30-4 o'clock అలా బయలుదేరాము. అండ్ ఇంటి వెళ్లే లోపల డిన్నర్ టైం అయింది. డిన్నర్ టైం కూడా చూడండి ఎంత వెళ్తుందో. ఐ థింక్ దిస్ వాజ్ అరౌండ్ 6:30 అనుకుంటా. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ డిన్నర్ ప్రెప్స్ అయితే స్టార్ట్ చేశాను. సింపుల్ గా చేసుకుందామని. ఎక్కడైనా బయటకు వెళ్తే గనక సింపుల్ గా ఏదైనా చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఇవాళ ఉప్మా చేద్దామని. పిల్లలు తింటారు, ఉప్మా అయితే ఈజీగా తింటారు, ఏం కంప్లైంట్ చేయరు. కాస్త పెరిగేసేస్తే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దాంతో పాటు కాస్త మామిడి పండు కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇది రివర్ సైడ్ నుంచి వస్తుంది, ఇక్కడ కాలిఫోర్నియాలోనే పెంచుతారు, ఆర్గానిక్ అండి. అండ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. మంచిగా తినేసి పడుకున్నాము. దట్ వాస్ మై డే అండి. మీకు ఎలా అనిపించింది నా ఈ వీడియో? నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అర్థమవుతుంది చాలా మంది నా వాయిస్ వింటున్నారు, దే ఆర్ గెటింగ్ యూస్ టు ఇట్. గెటింగ్ యూస్ టు వరకు
సబ్స్క్రైబ్ యూజువలీ చేసుకోరు. నాకు అలాగే అవుతుంది, ఎందుకంటే నేను కూడా చాలా వ్లాగ్స్ చూసేదాన్ని. అండ్ సీ యూ అంటిల్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.